పిల్లలు ఇదేం కథ? కోతి పిల్లులు రొట్టె ముక్క. ఈ కథని ఇప్పుడు నేను చదువుతా, మీరు వినండి. వింటారా? ఆర్ యు రెడీ? సైలెంట్గా వినాలి. ఒకరోజు 2 పిల్లులకు ఒక రొట్టె ముక్క దొరికింది. దానిని ఎలా పంచుకోవాలి అని ఆలోచించాయి. మనము దెబ్బలాడుకోవద్దు. కోతి బావ దగ్గరకు వెళితే మన ఇద్దరికి రొట్టె ముక్కలు సమానంగా పంచి పెడతాడు కదా అని పిల్లులు కోతి బావ దగ్గరకు వెళ్ళాయి. మాకు ఈ రొట్టె సమానంగా పంచాలి అని అడిగాయి. అప్పుడు కోతి భలే అవకాశం వచ్చింది అని అనుకొని ఒక త్రాసు తెచ్చింది. రొట్టెను 2 ముక్కలు చేసి త్రాసులో వేసింది. త్రాసులు చూస్తూ ఒక పక్క కొంచెం ఎక్కువగా ఉంది అని కొంచెం కొంచెం తినడం మొదలుపెట్టింది. ఇలా మరలా రొట్టెను తింటున్న కోతిని గమనించాయి పిల్లులు. అనుకుంటూ కోతి బావను, నువ్వు ఇలా ఎంతసేపు చూస్తావు? కొంచెం కొంచెం ముక్క తుంచవలసి వస్తుంది. మేము ఇలా తుంచుకుంటూ పంచుకోగలము. ఇంతవరకు వచ్చినందుకు సంతోషం అంటూ రొట్టెను త్రాసును తీసుకున్నాయి. మిగిలిన రొట్టెను గొడవ పడకుండా చెరిసగము పంచుకొని తిని మళ్ళీ రొట్టె ముక్క కోసం వెతకడం మొదలుపెట్టాయి. విన్నారా?